అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారి బృందం దావోస్ పర్యటనకు బయలుదేరింది. ఇందులో భాగంగా జ్యూరిచ్కి ఎయిర్పోర్ట్కి చేరుకున్నటువంటి సందర్భంలో అక్కడ ఎయిర్పోర్ట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్బాబు గారిని కలుసుకోవడం జరిగింది. అయితే అక్కడ జ్యూరిచ్ ఎయిర్పోర్ట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసినటువంటి ఒక ఫోటో బయటకు విడుదల చేయడం జరిగింది. అయితే ఆ ఫోటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. చూశారు కదా, ఈ ఫోటోలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటుగా నారా లోకేష్ గారు అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా ఉండడం జరిగింది. అయితే ఈ ఫోటోలో మీరు బాగా తేడా గమనించుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి స్వెటర్ ధరించుకోలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మనం చూసుకుంటే పదే ఎన్నో సందర్భాల్లో వృద్ధాప్యంకి వచ్చారు. వైసీపీ నాయకులందరూ కూడా ముసలి వాళ్ళు అని చెప్పేసి ఎన్నో వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే ఈ ఫోటో చూశాక వాళ్ళందరూ కూడా నోర్లు మూతబడేటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. సార్, దావోస్ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారి బృందం కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు అక్కడ మొత్తం కూడా రాజకీయంగా ఒక ఫోటో వైరల్ అవుతూ ఉంది. అదే ఇప్పుడు మనం చూసుకున్నటువంటి ఫోటో. ఆ ఫోటోలో మిగతా వ్యక్తులందరూ కూడా స్వెటర్లు ధరించుకుని ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక రకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే అందరూ కూడా చాలా చిన్నవాళ్ళు వయసులో ఆయనతో పోల్చుకుంటే. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎటువంటి స్వెటర్ లేదు, అదే కద్దరు చొక్కా, అదే కద్దరు ప్యాంటు. కానీ మిగతా వ్యక్తులందరూ కూడా దాదాపు మెడ వరకు వచ్చేటువంటి స్వెటర్లు ధరించారు అక్కడ వాతావరణం దృష్ట్యా. ఏంటంటారు, నిజంగా చంద్రబాబు నాయుడు గారి వయసుకి సంబంధించి కావచ్చు, ఆయన ధరించిన దుస్తుల గురించి కావచ్చు, ఏంటంటారు, మీరేమంటారు? ఇక్కడ సమస్య వయసు కాదు, సమస్య ఫిట్నెస్. ఓకే, అంటే ఆ సిచ్యుయేషన్ని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ. నిజంగా -డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యే స్విట్జర్లాండ్లో జ్యూరిచ్లో అక్కడ చంద్రబాబు నాయుడు గారు వితౌట్ ఎనీ థర్మల్స్ ఆ విధంగా ఉండగలుగుతున్నారు అని అంటే నిజంగా ఆయన ఒక వరం చేసుకొని పుట్టుండాలి. మీరు ప్రస్తావించినట్టుగానే రేవంత్ రెడ్డి గారు నా వయసు అయింది, శ్రీధర్ బాబు గారు కూడా నేను అనుకోవటం నాకన్నా కొంచెం వయసులో చిన్నవాళ్ళే అయి ఉండొచ్చు. నాకు ఇప్పుడు 55 సంవత్సరాలు నిండాయి. రామ్మోహన్ నాయుడు గారు, నారా లోకేష్ గారి గురించి మనకు తెలుసు, వారు ఇంకా యంగ్. మరి రామ్మోహన్ నాయుడు గారు అయితే 36 ఇయర్స్ ఏజ్ అయింది. నారా లోకేష్ గారు రేపు 23వ తారీఖుకి 42 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి ఆయనకి. మరి ఇటువంటి ఏజ్ వెన్ కంపేర్ టు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ చాలా యంగ్స్టర్స్. అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితుల రీత్యా వీళ్ళు స్వెటర్స్ వేసుకోవటాన్ని మనం తప్పట్లేం, వేసుకొని తీరాలి. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి అని అంటే, ఎందుకంటే అక్కడే నివసించే వాళ్ళే అక్కడ వాతావరణ పరిస్థితులకు అలవాటు పడ్డ శరీరాలు అయినా కూడా వాళ్లే ప్రొటెక్షన్ కోసం ఈ స్వెటర్స్ వేసుకుంటారు. మనం వేరే వేడి వాతావరణం నుంచి అక్కడికి వెళ్ళాం, ఒక్కసారిగా మారిన వాతావరణ పరిస్థితులకి శరీరం తట్టుకోవటం కష్టం. కానీ అన్ని పరిస్థితులకి ఎదురీదే వ్యక్తిత్వం, అటువంటి శరీరతత్వం కలిగి ఉండటం అనేది చంద్రబాబు నాయుడు గారికి నేను అనుకోవటం ఒక యోగ సాధన ద్వారా సిద్ధించిందేమో అటువంటి శక్తి అని మనకు అనిపిస్తుంది. ఓకే, మనం హిమాలయాల్లో ఋషులు ఉంటారు, వాళ్ళు అక్కడ అటువంటి చల్లటి మంచు గడ్డగట్టిన ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఒంటి మీద ఎటువంటి ఆచ్ఛేదన లేకుండా వాళ్ళు తపస్సులో నిమగ్నమై ఉంటారు అని చెప్పని మనం చదువుకుంటాం. మనమైతే కళతో చూడాల, వాళ్ళకి యోగ సాధన ద్వారా ఆ శక్తి సిద్ధించింది అని చెప్పని మనం అనుకుంటుంటాం. మరి అలాగే మనం చూస్తూ ఉన్న ఈ సమకాలీన ప్రపంచంలో ఇంతటి ఫిట్నెస్ కలిగి ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు మనకి. అంటే ఇక్కడ 2 అంశాలు ప్రస్తావించుకోవాలి. ఒకటి, ఒరిజినాలిటీకి కన్ఫైన్ అయి ఉంటాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ ఆహార్యాన్ని అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారో, ఒక సాధారణ రైతు కూలీ ఇంటికి వెళ్ళినా, ఒక ఆటో వర్కర్ ఇంటికి వెళ్ళినా, ఒక తాపీ పని చేసుకునే అతని ఇంటికి వెళ్ళినా, లేదు ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్తో కలిసిన, అమెరికన్ అధ్యక్షుడు ఆ రోజు బిల్ క్లింటన్ గారు ఆయనతో పాటు వేదిక పంచుకున్న, ఆయన ఒకే ఆహార్యం, ఒకే బట్టలు. అమెరికన్ అధ్యక్షుడు ప్రపంచ కుబేరుడితో కలుస్తున్నా కదా అని చెప్పని వాళ్ళని మెప్పించడం కోసం ఒక రకమైన వస్త్రధారణ, నా రాష్ట్రంలో నేనిచ్చే సంక్షేమ పథకాలు, పాలకుడుగా నేను అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుడు కదా అని చెప్పని ఒక పేదవాడి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక రకమైన అతిశయాన్ని ప్రదర్శించడం కాకుండా
ఒకే రకమైన స్థితప్రజ్ఞత ప్రదర్శించడం అనేది 100కి 100 అంటే మనం తామరాకు మీద నీటి బొట్టు అంటాం. మనం తామరాకు మీద నీటి బొట్టు, ఆకు ఎటు వంచితే అటు జరుగుతుంది తప్ప ఆకు అంటుకోదు. అలాగే ఎవరితో కలుస్తున్నాము, ఏ ప్రాంతంలో ఉంటున్నాము, ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము అనేది కాకుండా తన ఒరిజినాలిటీ కన్ఫైన్ అయి ఉండగలిగే వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటం అనేది చంద్రబాబు నాయుడు గారు లాంటి అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యం. అది ఈ సమకాలీన రాజకీయాల్లో చాలామందిని చూసాం. మనం ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు కొనసాగిన రోజుల్లో, పివి నరసింహారావు గారు కొనసాగిన రోజుల్లో కూడా వారు భారతదేశంలో ఉన్న సందర్భంలో పంచి కట్టుకునేవాళ్ళు, ధోతి కట్టుకునేవాళ్ళు. వారు విదేశీ పర్యటనకు వెళ్ళిన సందర్భంలో కూడా అంటే ఒక రకమైన సఫారీ టైప్లో, అంటే రాజకీయ నాయకులు ప్రధానంగా వాడుతూ ఉంటారు. అది మామూలు రెగ్యులర్ సూట్ కాకుండా వాళ్ళు ఇక్కడ ఫుల్ కాలర్ పెట్టుకునే ఒక రకమైన సూట్ లాంటిది ధరిస్తారు. ఆ బట్టలతోటి పర్యటించేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు మనకి ఒక గురజాడ గారిది ఉంది కదా, గురజాడ గారిదో రాయపురోలు సుబ్బారావు గారిదో, ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని అని చెప్పని, రాయపురోలు సుబ్బారావు గారిది అనుకుంటా. అలాగే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎక్కడికి వెళ్ళు, ఏ ప్రాంతంలో ఉండు, ఏ వాతావరణ పరిస్థితిలో ఉండు, ఎవరిని కలు, ఏ వేదికని నెక్కు, ఆయన మాత్రం ఆయన ఒరిజినల్ ఆహార్యానికే కట్టుబడి ఏ బట్టలైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ధరిస్తారో, ఏ బట్టలైతే ప్రతిపక్ష నాయకుడిగా పదవులకు అతీతంగా ఏ ఒరిజినాలిటీ ఆయన మెయింటైన్ చేస్తారో అదే ఒరిజినాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది ఒక అంశం. రెండోది వచ్చేటప్పటికి మీరు ప్రస్తావించిన కుసంస్కారపు విమర్శలు. ఇవాళ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారితో విభేదిస్తే ఆయన రాజకీయ విధానాల్లో ఉన్న లోపాలను ప్రస్తావించండి. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా మీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న విమర్శల్లో హేతుబద్ధత లేకుండా ఎత్తి చూపండి. ఆయన పాలకుడిగా ఆయన చేసిన వాగ్దానాలని నెరవేర్చకుండా ఉంటే ప్రస్తావించండి. ఆయన పాలనలో లోటుపాట్లుంటే ఎత్తి చూపండి. ఆయన ఏదైనా అవినీతి చర్యలకు పాల్పడుతుంటే విమర్శించండి, ప్రస్తావించండి. ఆ హక్కు మీకుంది. కానీ ఆయన వయసుని గురించి ప్రస్తావించటం, ముసిలైన అని చెప్పని ఆయన వయసు రీత్యా ఆయన హేళన చేసే ప్రయత్నం చేయటం 100కి 100 అటువంటి ప్రస్తావన తెచ్చే వాళ్ళ సంస్కారపు స్థాయిని పరిచయం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి వచ్చే నష్టం లేదు. దానివల్ల ఇప్పుడు ఇటువంటి ఈ ఫోటోలు వైరల్ అవటం వల్ల ఇక్కడ గమనించుకుంటే దానికి ఈ సందర్భంలోనే కాదు, చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి ఫిట్నెస్ ఏంటనేది ప్రూవెన్ ఫ్యాక్టర్. మనం గతంలో చూసాం. ఆయన ఎన్నికల ప్రచార సందర్భంగా ఒక జీప్ మీద నుంచి ఒక మినీ బస్ మీదకి అట్లా జంప్ చేసి ఎక్కేశారు. మనం కళ్ళ ముందు చూసి ఆశ్చర్యపోయాం అందరం. అసలు ఈయన వయసు ఏంటి, ఆయన ఫిట్నెస్ ఏంటి అని చెప్పని. ఎన్ని గంటల సేపు అయినా అలాగే తొనకుండా నిలబడి ప్రసంగించగలిగే సామర్థ్యం ఉంది ఆయనకి. మండుటెండల్లో మే నెలలో దర్శి నియోజకవర్గంలో మిట్ట మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్య చెమటకి ఒళ్ళంతా తడిసిపోతున్నా కూడా గంట సేపు ఆపకుండా ప్రసంగించారు ఆయన. కొన్ని పదుల సంఖ్యలో బహిరంగ సభల్లో ప్రసంగించిన సందర్భంలో కూడా ఆయన గొంతులో జీర కనపడదు మనకి. ఆయన ప్రసంగిస్తున్న తీరు చూసి, ఆయన గొంతులో ఉన్న గాంభీర్యాన్ని చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశ్చర్యపోయారు. బొప్పూడి దగ్గర జరిగిన సభలో నేను కూడా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించి రాగానే నరేంద్ర మోడీ గారు అదే అంశాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారి కన్నా చంద్రబాబు నాయుడు గారు 5 నెలలు పెద్ద వయసులో, ఆ వయసు రీత్యా ఉండే ఆ కాంప్లికేషన్స్ ఏంటి, ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అనేది అనుభవపూర్వకంగా నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు. కాబట్టి ఎందుకంటే మనం చూస్తున్న ఈ సమకాలీన రాజకీయ నాయకుల్లో నరేంద్ర మోడీ గారు కూడా చాలా ఫిట్ ఎనఫ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రేపు ఏప్రిల్కి 70 సంవత్సరాలు నిండుతాయి. నరేంద్ర మోడీ గారికి సెప్టెంబర్ నెలకి 70 సంవత్సరాలు నిండుతాయి. నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పటికీ ఆ ఫ్లైట్ ల్యాడరు ఎక్కటం దిగటం చూస్తేనే మనకి ఆయన దాదాపుగా ఆయన వయసు 70 సంవత్సరాల పైన అని చెప్పని మనమే ఆశ్చర్యపోతాం. అంటే క్రమశిక్షణాయుతమైన జీవితంతో, ఫుడ్ని కూడా చాలా క్రమశిక్షణతోటి తీసుకుంటూ, ఇక్కడ కొంతమంది ఉంటారు
కొంతమంది బతకటం కోసం తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తినటం కోసం బతికేవాళ్ళు ఉంటారు. 2 రకాలు. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు బతకటం కోసం తింటారు. అంటే తిండికి అంతటి ప్రాధాన్యత ఇవ్వరు. మనిషిగా పుట్టాం, మనిషిగా మనం కొన్ని సాధించాలి. ఆ సాధించే క్రమంలో మనల్ని నమ్ముకున్న కోట్లాది మంది ప్రజలకు న్యాయం చేయాలి అని అంటే మన శక్తి సామర్థ్యాలని, మన ఆరోగ్యాన్ని సక్రమంగా కాపాడుకోవాలి అని చెప్పని విఘ్నత కలిగిన కొద్ది మందికి మాత్రమే అది సాధ్యం. అటువంటి అరుదైన వ్యక్తులు ఇవాళ మన కళ్ళ ముందు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం వాళ్ళని. అటువంటి వాళ్ళని చూసినప్పుడు మనం అంటే వాళ్ళకి ఏ పదవులు దక్కాయి, ఆ పదవులు దక్కడానికి వాళ్ళు ఎంత సుదీర్ఘకాలం శ్రమించారు, వీటితో పాటుగా ఎంతటి క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడిపారనేది కూడా వారి నుంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఉన్న సమకాలీన రాజకీయాల్లో, అంటే రాజకీయాల గురించి అవగాహన ఉన్న వాళ్ళకే కాదు, ఖచ్చితంగా రాజకీయాలకి సంబంధం లేని సమాజంలో ఉన్న ప్రతి పౌరులకు కూడా క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడిపితే శరీరాన్ని మనకు అనుకూలంగా మనం మలుచుకోగలిగితే ప్రకృతిలో ఎదురయ్యే సవాళ్ళను కూడా మనం అధిగమించగలుగుతామని చెప్పని ఇవాళ ఒక సమాజానికి కూడా ప్రూవ్ చేస్తూ ఉన్నారు. మొన్న మనం విజయవాడ వరదల సందర్భంగా చూసాం కదా. అన్ని రోజుల పాటు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 70 సంవత్సరాల పైబడ్డ వయసులో నడుములోతు నీళ్లలో ఆ రకంగా నడిచి వెళ్ళిపోగలుగుతూ ఉంటాం. గతంలో హుదూద్ తుఫాన్ సందర్భంగా కానీ, 1996లో కోనసీమ తుఫాను సందర్భంగా కానీ, ఆ తుఫాన్లకి అంటే విధ్వంసమైన ప్రాంతాల్లో వెరవకుండా ఆ ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడే నివాసం ఉంటూ గంటల తరబడి ప్రజలతో మమేకం అవుతా 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆ ఫిట్నెస్ అనేది ఒక ఎక్సెప్షనల్. అటువంటి క్రమశిక్షణ కలిగిన నాయకుడి పాలనలో ఆయన చూస్తూ పెరగటం అనేది, ఆయన చూస్తూ ఆయన పాలనలో పౌరులుగా ఉండగలగటం అనేది మనందరికి కూడా అదృష్టం. చాలా బాగా చెప్పారు సార్. చంద్రబాబు నాయుడు గారి శారీరక దృఢత్వాన్ని ఉదాహరణగా తీసుకొని లక్ష్య సాధనలో శారీరక దృఢత్వం ఎంత ఉపయోగం చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.